ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. అందరూ బాగున్నారు కదా? మరి యొక్క వారాన్ని దేవుడు అనుగ్రహించి ఉండగా ప్రార్థనతో మనం ప్రభువుని సన్నిధిద్దాం. సర్వము ఎరిగిన సర్వ సృష్టికర్తవైన సర్వాధిపతివైన మా పరలోక తండ్రి, నీ మహోన్నత నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నా. ఈ ఉదయకాల సమయమందు నీ పరిశుద్ధతను కొనియాడటానికి, నిన్ను హెచ్చించటానికి మీరు ఇచ్చిన ధన్యతగా వందనాలు. మా దినములను లెక్కిస్తున్న దేవుడవు, మా ఆయుష్ను పొడిగిస్తూ ఉన్న దేవుడవు, మా ప్రతి అవసరతలు ఎరిగి అయా తీర్చుచూ ఉన్న గొప్ప దేవుడవు నీవై ఉండగా మీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మేమేమి కలిగి ఉన్నామో అది నిన్ను బట్టే, మాలో ఏదైనా మంచితనం ఉన్నదంటే అది నిన్ను బట్టే. కనుక నా ప్రభు సమస్త మహిమ నీకే చెల్లిస్తూ నీ ఉన్నత నామాన్ని కీర్తించి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఉండగా మీ స్వరాన్ని మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొందియున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ ఉదయకాలమందు ఈ పరిశుద్ధ దినాన ఒక 2 మాటలను మీకు ఆశీర్వాదకరంగా దేవుడు మనలను, మన కుటుంబాలను, మన జీవితంలో, మన పరిస్థితులలో ఆయన సన్నిధి సహాయం ఉన్నట్లుగా ఈ మాటలు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నా. నిర్గమకాండము 19వ అధ్యాయము 20వ వచనములో ఈ మాట రాయబడుతున్నది. నిర్గమకాండము 19వ అధ్యాయము 20వ వచనము. యెహోవా సీనాయి పర్వతము మీదకి, అనగా ఆ పర్వత శిఖరము మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరము మీదకి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఈడ మొదటి అనుభవం, మోషే, దేవుడు మోషేని తన దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. తన పర్వతం పైకి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మోషేని దేవుడు పిలిచాడో మోషే ఎక్కిపోయిన స్థితిని మనం అక్కడ వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాం. దేవుని సంగమా, దేవుడు మనం పిలిచినప్పుడు మనం పైకి ఎక్కి వెళ్ళే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. పై అంతస్తు అనుభవం అనేది మనం కలిగి ఉండాలి. మరి రేపు దినాన ఆయన మధ్యాకాశంలో మేఘారుడుగా వచ్చినప్పుడు ఆయన బోర శబ్దము విన్నప్పుడు, ఆ బోర శబ్దము మనల్ని ఆహ్వానిస్తూ ఉండగా, మనం పిలుస్తూ ఉండగా, క్రీస్తుని వెంబడించే మనం కూడా ఆ ఎక్కే అనుభవంలోనికి, ఆ మేఘాలను అధిరోహించే అనుభవంలోనికి, ఆయనతో పాటు ఆయన నిత్య రాజ్యంలోకి వెళ్ళటానికి ఆ సిద్ధపాటు అనుభవం అనేది మనం కలిగి ఉండాలి అని ఈ ఉదయకాలం మందు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒకటి పైకి ఎక్కే అనుభవం ఉండాలి. ఒకవేళ ఆ అనుభవం లేదంటే రెండోది ఏంటంటే దూరంగా వెళ్ళే అనుభవాన్ని కలిగి ఉంటాం. మరి మనం ఎక్కే అనుభవంలో ఉన్నామా లేదా దూరంగా ఉండే అనుభవంలో ఉన్నామా? ఇక్కడ ప్రజలు ఎలా ఉన్నారు? మోషే చూస్తే నాయకుడు ఎక్కే అనుభవంలో ఉన్నాడు, పైకి ఎక్కే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. కానీ ప్రజలు చూడండి, 20వ అధ్యాయంలోని నిర్గమకాండము 21వ వచనములో రాయబడుతుంది. ప్రజలు దూరముగా నిలిచిరి, మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా. అంటే ప్రజలు ఏమైపోయారంటే దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ మోషే దేవునికి సమీపంగా వెళ్తూ ఉన్నాడు, దేవునికి దగ్గరగా వెళ్తూ ఉన్నట్లుగా రాయబడుతూ ఉన్నది. మరి పరిశుద్ధుడైనటువంటి దేవుడు మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక చక్కని ఉపమానం ప్రభువు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రజలందరికీ అర్థమయ్యే రీతిగా ఆయన బోధిస్తూ ఒక 10 మంది కన్యకులను మన ముందు తీసుకొచ్చారు. ఈ 10 మంది కన్యకులు వారు సిద్ధపడిన వారే, వారు దేవుని ఎరిగిన వారే, వారు దేవుని కొరకు ఎదురు చూచేవారే, వెంబడించేవారే. అలాగే 10 మంది కూడా వారు అలసిపోయారు, వారు నిద్రపోయారు, ఎదురు చూసి నిద్రపోయారు. కానీ ఆ 10 మంది కూడా మేల్కొన్నారు. కానీ అక్కడ మనం గమనిస్తే 5 దివిటీలు ఆరిపోయి 5 దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. ఆ దివిటీలు వెలిగేవారు పెండ్లి కుమారుని ఎదుర్కొన్నారు. ఆయన లోనికి ఆహ్వానించాడు, లోనికి వెళ్ళిపోయారు, తలుపులు వేయబడ్డాయి. ఈ దివిటీలు ఆరిపోయిన ఈ 5 వారు బయటే నిలబడ్డారు. వాళ్ళు వెళ్ళి నూనె కొనుక్కొని వచ్చి మరలా వెళ్ళి తలుపు కొట్టినా కూడా మీరెవరో నాకు తెలియదు, మీరు వెళ్ళిపోండి అని ఆ స్వరం అనేది వారు వినగలిగారు.
మరి ఇప్పటి వరకు కూడా అన్నింటిలో సమానంగా ఉన్న వీరు మరి అక్కడికి వచ్చేపాటికి వారు ఎదుర్కోలేకపోవటానికి కారణం, లోనికి వెళ్ళలేకపోవటానికి కారణం, లేదా ఆ మేఘాన్ని ఎక్కలేకపోవటానికి కారణం ఏంటి? ఇప్పటి వరకు విశ్వాసులైనటువంటి ప్రతి వారు, సంఘంలో ఉన్నవారు, సేవకులేంటి, విశ్వాసులేంటి, అందరూ ప్రార్థనలు చేసేవారే, అందరూ బైబిల్ చదివేవారే, అందరూ వాక్యాన్ని వినేవారే, అందరూ చక్కగా పరిశుద్ధులుగానే కనపడతారు. కానీ మరి ఆ మహిమ మేఘం మీదకి ప్రభు వచ్చినప్పుడు మన ఎక్కే స్థితిలో కన్నా విడవబడే స్థితిలో అధికంగా ఉండటానికి కారణం ఏంటి? చాలామంది క్రైస్తవులు అలాంటి స్థితిలో ఉండటానికి కారణం ఏంటి అని అంటే, ఇక్కడ 5గురు వారి డ్యూటీలు ఆరిపోయినవి. మన డ్యూటీలు కూడా ఒకవేళ ఆరిపోతూ ఉన్నాయేమో. మన డ్యూటీలు ఆరిపోవటానికి కారణం ఏంటి? ఒక డ్యూటీ ఏంటంటే ప్రేమ. మొట్టమొదట మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రేమ. ఎందుకంటే అంత్య దినాలలో అనేక మంది యొక్క ప్రేమ చల్లారును అని ప్రభువైన యేసుక్రీస్తు వారు రాకడ గుర్తుల్లో ఆయన తెలియజేస్తూ ఉన్నారు. అంతము వరకు సహించిన వాడు ధన్యుడు. ఎవరైతే ఆ ప్రేమను కాపాడుకుంటారో, మొదట ఏ ప్రేమ అయితే నువ్వు ప్రభు పట్ల కలిగి ఉన్నావో ఆ ప్రేమ నువ్వు కాపాడుకుంటావో నువ్వు ఎదుర్కొనే వరుసలో ఉంటావు, మహిమమే కానీ ఎక్కే అంతస్తులో ఉంటావు. ఒకవేళ ఆ మొదటి ప్రేమ నువ్వు కోల్పోయావనుకో నువ్వు దేవునికి దూరంగానే ఉంటావు. మరి చాలామంది కూడా చూడండి, ప్రభు నమ్మినప్పుడు, బాప్తీసం తీసుకున్నప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రారంభ దినాల్లో ఎంత ఉత్సాహముగా, ఎంత పరుగులు తీస్తూ ఉంటారో, ఏ పనంటా పని చేస్తూ ఉంటారు. కానీ కొన్ని దినాలు, కొన్ని మాసాలు, లేదా 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వారు వెనకడుగేస్తూ ఉంటారు. వివాహమైన కొత్తలో భార్య భర్తలు కూడా అంతే. ప్రారంభంలో ఉన్న ప్రేమ కొన్ని దినాలు అయ్యేప్పటికీ ఆ ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా ప్రేమ చల్లారును అని వ్రాయబడుతుంది. కానీ ఆ ప్రేమ చల్లారకుండా అంతం వరకు కాపాడుకున్న వారు ధన్యులు అని దేవుని వాక్యం చెబుతుంది. అలాంటి వారు ఎక్కే అంతస్తులోకి వెళ్ళగలుగుతారు, లేక విడవబడిన స్థితిలో ఉంటారు. ఇంకా ఇంకొక మాట చెప్తే ప్రభు అన్న యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా లూకాసు వార్తలో, నేను భూమి మీదకి వచ్చినప్పుడు మీలో, లేదా నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు నేను మీలో ఆ విశ్వాసమును కనుగొందునా అని అంటూ ఉన్నారు. అంటే విశ్వాసం అనే డ్యూటీ. మన విశ్వాసం ఆరిపోతూ ఉంటుంది, ఒక్కోసారి సన్నగిలిపోతూ ఉంటుంది. అందుకని విశ్వాసాన్ని యాకోబు అలలతో పోల్చాడు. ఒకేసారి అలా పైకి లేచింది, మళ్ళీ తప్పును పడిపోద్ది అలా. అలాగే మనం ఒక్కోసారి విశ్వాసాన్ని ఎంతగా కనుపరుస్తామంటే అబ్బాయి ఇలాంటి వ్యక్తి ఎవరు లేరు అనుకుంటాం. మరి అలాంటి వ్యక్తి చివరికి ఏమైపోతారు? ఆ విశ్వాసంలో బలహీనుడైపోతాడు. ఏలియా ఎంత గొప్ప విశ్వాసంతో ప్రార్థన చేశాడు, అగ్ని దిగి వచ్చింది. ఏలియా ఎంత గొప్పగా ప్రార్థన చేశాడు, ఆకాశం నుండి వర్షం వచ్చి కృమరించబడింది. 3.5 సంవత్సరాల తర్వాత భూమి ఫలం ఇచ్చింది. మరి అంత ఆసక్తితో ప్రార్థన చేసిన, విశ్వాసంతో ప్రార్థన చేసిన ఏలియా ఒక్క స్త్రీ మాట భయపడి అతడు పారిపోయి ఒక గుహలో దాక్కున్నాడు. దాక్కోవడమే కాదు, దేవానికి నేను చనిపోయాని చావును కోరుకుంటూ ఉన్నాడంటే మరి అక్కడ విశ్వాసం ఏమైపోయింది? దేవుని సంగమా, మన జీవితంలో కూడా అంతే. విశ్వాసం అనే డ్యూటీ ఒక్కోసారి ఆరిపోతూ ఉంటుంది. అది ఆరిపోకుండా ఉంటే మనం మేఘాన్ని ఎక్కగలుగుతాం. ఆ కొండ శిఖరాన్ని మోషే ఎలా ఎక్కాడు, మనం కూడా రేపు దినాన ఆ మధ్యాకాశానికి వచ్చిన ప్రభు దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. ఒకవేళ ఆ ప్రేమ చల్లారిన విశ్వాసాన్ని మనం కాపాడుకోకపోయినా మనం దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించలేము. అలాగే మరొక డ్యూటీ ఉన్నది, వాక్యం అనే డ్యూటీ. అది కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ వాక్యం అనే డ్యూటీ కూడా ఈ దినాల్లో ఆరిపోతూ ఉంది. తప్పుడు బోధలకి అధికంగా అట్రాక్షన్ అవుతూ ఉన్నారు. వారు తప్పుడు సిద్ధాంతాలకు లోబడుతున్నారు. అలాగే లోక సంబంధమైన వ్యామోహాలకు గురవుతూ ఉన్నారు. లోక సంబంధమైన ఎంటర్టైన్కి వారు గురవుతూ ఉన్నారు. లోక సంబంధమైన వీటన్నిటిలో పడిపోయి ఆ వాక్యములు ఉన్న సత్యాన్ని గ్రహించలేక వారు జీవిస్తూ ఉన్నారు. అందుకనే యేసుక్రీస్తు వారు చక్కని ఉపమానం చెప్పారు కదా, మంచి నేలను విత్తబడిన ఆ విత్తనాలు, మంచి నేలలో పడిన విత్తనం ఎలాగైతే ఫలించిందో 30 దంతులు, 60 దంతులు, 100 దంతులు. మరి మిగిలిన విత్తనాలు చల్లింది ఒకరే, భూమి ఒకటే. కానీ ఆ విత్తనాలు పడిన పరిస్థితి ఎలా ఉంది అంటే ఒకటి రాళ్ళు, ఒకటి దారి, ఒకటి ముళ్ళ కంప. అంటే లోక సమానమైన విచారం కలిగిన వ్యక్తి ఒక ఆయన చూస్తేనా రాత్రి హృదయం కలిగిన వ్యక్తి. ఇలాగా రకరకాల మనస్తత్వాలు కలిగి ఉంది. కానీ వాక్యం మాత్రం ఒకటే వాక్యం విత్తబడింది. కానీ ఈ మంచిగా రిసీవ్ చేసుకొని తన హృదయంలో దాచుకున్న వ్యక్తి చక్కగా ఫలించాడు. అతడు వెలిగించబడుతూనే ఉన్నాడు.
మిగిలిన వారు ఆ వాక్యపు వెలుగుని చల్లార్చుకొని ఇహ సంబంధమైన వాటిని బట్టే వారు దేవునికి దూరం అయిపోయారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా లోక సంబంధమైన వాటిని బట్టి వాటిని ఆశించిన వారే సనుగుతూ గొనుగుతూ వారు దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి ఆ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపం చేస్తున్నాం. మన పై అంతస్తు అనుభవంలోనికి మనం వెళ్ళే వారంగా ఉండాలి. పై అంతస్తు అనుభవం ఎప్పుడు కూడా మనకు అవసరం. మన దిగజారిపోయే అంతస్తు కాదు, క్రిందకి వెళ్ళే అంతస్తు కాదు, పై అంతస్తును మనం కోరుకోవాలి. పై అంతస్తు అంటే ప్రార్థనలో, విశ్వాసంలో, వాక్యంలో దినదినం అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఆ రీతిగా మనం ముందు కొనసాగినప్పుడు దేవుని రాజ్యంలో ఉంటాం. దేవుని ఆశీర్వాదాలు మనం సమృద్ధిగా పొందుకుంటాం. ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నీ సర్వశక్తి కలిగిన పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో మోషే ఎలా మీ సమీపంగా వస్తూ అయ్యా మీరు ఎక్కి రమ్మన్నప్పుడు నాయన ఎక్కి వచ్చాడు. అట్టి ఆ అంతస్తు అనుభవాన్ని మాకు అనుగ్రహించండి. మరి ప్రజలు దూరంగా వెళ్ళారు. అయ్యా ఇదిగో నీకు దూరం అయ్యే ఆ పరిస్థితులు మాకు ఎదురయ్యున్నప్పుడు వాటిని అధిగమించి అయ్యా నిన్ను సమీపించే ఆ పరిశుద్ధతని మేము కలిగి ఉండినట్లుగా మమ్మల్ని దీవించి మీరు అక్కడికి ఆయత్తపరచమని, ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని నీ సమృద్ధి మేలుతో నింపి మీరు అక్కడ సిద్ధపరచమని యేసు నామం నడిపి నీ నామ తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రియకి దేవుని సన్నిధి తోడైండి సమస్త విషయాల్లో దీవించునుగాక. ఆమె. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యు.